గూగుల్ డేటా సెంటర్ వైసీపీ వాళ్ళే దీన్ని మొదట తీసుకొచ్చాము అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. నిజంగా వైసీపీ శ్రేణులే కానీ గూగుల్ డేటా సెంటర్ తెచ్చుంటే మరి క్లౌడ్ సిఇఓ మరి మొన్న పెట్టినటువంటి ఈ యొక్క అగ్రిమెంట్ సమావేశంకి ఆయన ఆ మాట మేము ఆల్రెడీ వైసీపీతో అగ్రిమెంట్ చేయించుకున్నాం, ఆ అగ్రిమెంట్ ని స్క్రాప్ చేసి మరొక అగ్రిమెంట్ చేయాలన్న మాట చెప్పుండేవాడు కదా. వీళ్ళు చేసుకున్నటువంటి ఒప్పందం ఎవరితోటంటే అదానీ డేటా సెంటర్ తో చేయించుకున్నారు. అదానీ డేటా సెంటర్ తో చేయించుకున్నటువంటి ఒప్పందం ఒక్క ఇటుక రాయి కూడా ఎక్కడ కూడా వాళ్ళ పునాది కాదు కదా, శంకుస్థాపన రాయి కూడా ఎక్కడ వేసినటువంటి పరిస్థితి లేదు, దాఖలా లేవు. ఎందుకు ఇట్ ఇస్ వెరీ ట్రాన్స్పరెంట్ టు ద అన్ఎంప్లాయిడ్ యూత్. ఎవరికైనా ఉద్యోగోపాధి అవకాశాలు ఏదైనా వైసీపీ హయాంలోని ఐటీ సెగ్మెంట్ లో వచ్చాయా అనేది మీరు అడగండి. ఎందుకంటే వచ్చుంటే సాక్షాత్తు స్పీకర్ గారి ముందు ఈ గుడివాడ అమర్నాథ్ గారు అల్లం వెల్లుల్లిపై పేస్ట్ తెచ్చాను, లేకపోతే మామిడి తాండ్రు తెచ్చాను, పచ్చళ్ళు అప్పడాల కంపెనీ తెచ్చాను, బొబ్బట్ల కంపెనీ తెచ్చాను ఎందుకు చెప్తాడు? గర్వంగా నేను అదాది డేటా సెంటర్ తెచ్చాను, గర్వంగా నేను గూగుల్ డేటా సెంటర్ తెచ్చానని చెప్పి గుడివాడ అమర్నాథ్ ఆ రోజు అసెంబ్లీలో చెప్పుండేవాడు కదా. అల్లం వెల్లుల్లిపైన పచ్చళ్ళను అప్పడాలు తెచ్చానని చెప్పుకొని ఉండేవాడు కాదు కదా. ఆయన మాటలు ఎవిడెన్స్ ఉన్నాయి కదండి. ఇక్కడ ఎవరిని బొక్కాయిస్తారు చెప్పండి.